వందనాలు. మన పర్మిషన్ తీసుకొని గ్రామాలకు వెళ్ళి సత్యత్వ వార్తలు ప్రయోగిస్తుండగా పల్లి వారు గ్రామవాసులు మరి వారు మా మీద అటాక్ చేసి దాదాపుగా వేల పత్రికలు వాళ్ళు మరి చింపేసి, బైబుల్స్ చింపేసి, పాఠ పుస్తకాలు చింపేసి, వచ్చిన మైకులు పడగొట్టి, తర్వాత మరి ప్రతి ఒక్క దైవ సేవకునికి ఒట్లు పెట్టి జై శ్రీరాము అని అంటేనే మిమ్మల్ని స్వాగతిస్తాం, లేకుండా మిమ్మల్ని అందరినీ చంపేస్తాము, మీకు ఎవరడ్డం వస్తారో చూస్తామని వారు అన్నారు. దయచేసి ఈ విషయంలో మీరు దయచేసి ప్రతి ఒక్కరు స్పందించండి. ఎందుకంటే భారతదేశంలో మేమున్నాం, మాకు స్వతంత్రత ఉంది. భారతదేశంలో మేము రాజ్యాంగంగా మేము ఎవరిని కించపరచలేదు. దేవుని ప్రేమ, ఆయన కల్వరి బలియాగం, ఆయన సిలువ సువార్త, ఆయన మరణ పునరుద్ధానాన్ని తప్ప వేరే దేని వారి మధ్య మేము ప్రకటించలేదు. సిలువ వేయబడిన యేసు క్రీస్తు వారి సహోదరులందరినీ తీవ్రంగా గాయపరిచారు. అలాగే వారికి ఇష్టం వచ్చినట్లు బూతులతో మాట్లాడారు. నిజంగా మేము చాలా విచారకరం ఉంది. ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో వెంటనే స్పందించాలని మేము ప్రభు అయిన యేసు క్రీస్తునామమున ప్రేమతో మనం చేస్తున్నాం. స్థానిక సంఘ ఎమ్మెల్యే గారు కూడా ఈ విషయమై స్పందించి క్రైస్తవులకు స్వతంత్రత కల్పించాలని ప్రభు అయిన యేసు క్రీస్తునామమున ప్రేమపూర్వకంగా మీకు మనవి చేస్తున్నాం. అందరికీ ప్రేమ వందనాలు.